బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఈటీవీ జబర్దస్త్లో 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక్కసారి పాత ఆర్టిస్టులు, జడ్జెస్ అందరూ గ్యాదర్ అయ్యారు. ఈ ఎపిసోడ్ అంతా దాదాపు అరగంట ఎపిసోడ్ను వన్ మ్యాన్ షో లాగా నడిపించారు హైపర్ ఆది. జబర్దస్త్ టీంలో వచ్చి హైపర్ ఆదిగా మనందరికీ సుపరిచితులు. ఆది అంటేనే తను పంచులేస్తే ప్రవాహం లాగా ఉంటుంది అని అందరు అంటారు. అది ఎవరు కాదనలేని విషయం. మరొక్కసారి ఆ ఎపిసోడ్ ద్వారా అది ప్రూవ్ అయింది. తన మెమొరీ పవర్, తన పంచులు, తన డైలాగ్ స్టైల్ అంతా అందరికీ ఇష్టమైంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, జబర్దస్త్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ఈవెంట్లో నాగబాబు గారు మంత్రి కాబోతున్నారనే ఒక న్యూస్ని లీక్ చేశారు ఆది. ఇదేదో సరదాగా అనుకోకుండా బై మిస్టేక్లో జరిగింది కాదు. స్కిట్ అంతా ముందే వీళ్ళు ప్రిపేర్ అయ్యి అనుకోని రిహార్సల్ చేసి చేస్తారు. అట్లాంటిది ఆది రావడమే ప్రస్తుత ఎమ్మెల్సీ కాబోయే మంత్రి గారు కొణిదెల నాగేంద్ర బాబు గారు అని అనేశారు. అంటే ఎప్పటి నుంచో చంద్రబాబు గారు నాగబాబుని మంత్రి చేస్తారడం రాయడం అది జరగలేదు. అసలు చేస్తారా చేయరా, కూటమిలో నాగబాబుకి మంత్రి పదవి వస్తుందా అని ఇటువంటి అనేక సందేహాలు జనసేన పార్టీలో ఉన్న వాళ్ళకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి, ప్రత్యేకంగా నాగబాబు గారికి ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఉండే. కానీ ఎప్పుడైతే ఆది నోట్లోంచి ఇంత క్లారిటీగా ఈ మాట వచ్చిందో కన్ఫర్మేషన్ వచ్చింది అందరికీ. సో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాగబాబు గారు త్వరలోనే మంత్రి కాబోతున్నారు. అది డ్యామ్ షూర్. చంద్రబాబు గారు మాట నిలబెట్టుకోబోతున్నారు అని అర్థమైంది. ఇక్కడితో ఆగలేదు, అనేక పంచులు వేశారు. పాలిటిక్స్ నుంచి సినిమాల్లోకి వచ్చినప్పుడు చిరంజీవి గారిని చూస్తే ఎంత కిక్కేసిందో, పాలిటిక్స్లోనే ఉండి సినిమాలు చూపించిన పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కూడా అంతే హ్యాపీగా అనిపించింది అని, పాలిటిక్స్లో ఉండి ఇప్పుడు ఇక్కడికి రావడం హ్యాపీగా ఉందని నాగబాబు గారిని ఉద్దేశిస్తూ తనదైన స్టైల్లో హైపర్ ఆది ఎక్కడ ఏం మాట్లాడినా కొంచెం పొలిటికల్ సెటైరు, వ్యంగ్యాస్త్రాలు ఇవన్నీ ఉంటాయి, అదే స్టైల్లో మాట్లాడారు. సో ఫైనల్గా జనసేన పార్టీ అప్పటి నుంచి కష్టపడి, ముఖ్యంగా మొన్నటి ఎలక్షన్స్లో అనేక చోట్ల ప్రచారానికి వెళ్ళి పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఉండి సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా నాగబాబు గారు అంటేనే ట్విట్టర్ ద్వారా జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని, పవన్ కళ్యాణ్ని ద్వేషించేవారినో లేకుంటే విమర్శల పట్లను ఘాటుగా స్పందించే నాగబాబు గారికి పదవి త్వరగా వస్తుంది అని ముందు నుంచి అందరూ ఆశించారు. ఎమ్మెల్యేగా తనకు టికెట్ రాకపోవడం, పవన్ కళ్యాణ్తో పాటు పనిచేయడం, ఒకే కుటుంబంలో ఇద్దరు ఎన్నుకోవడం, తర్వాత 21 సీట్లు జనసేన గెలుచుకోవడం, ఆ తర్వాత ఇంకెప్పుడు వస్తుంది, నాగబాబు గారు కష్టపడ్డారు కదా, పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు పంచ ప్రాణాలు, ఒక మాట మాట్లాడినవారు, ఒక ఈగ కూడా వాలనీయర్ ఆయన మీద. జనసేనలో ఉన్న చాలా మంది కార్యకర్తలతో డైరెక్ట్ ర్యాపో, పవన్ కళ్యాణ్ దాకా రీచ్ కాలేని వాళ్ళంతా నాగబాబు గారికి రీచ్ అవుతారు. జబర్దస్తులు ఉన్న ఆర్టిస్టులు అందరికీ కూడా అంటే విపరీతంగా ప్రేమ. రాజకీయాలు వేరు, ఎంటర్టైన్మెంట్ వేరు, వ్యక్తిగత జీవితం వేరు. రాజకీయాల్లో ఎట్లా ఉన్నా జబర్దస్త్ ఫ్యామిలీ అంతా కూడా రాజకీయాలకు అతీతంగా ప్రేమగా ఉంటారు. ఈ విషయానికి మరొక ఉదాహరణ ఏం జరిగిందంటే, రోజా గారు వైసీపీ జనసేన అంటేనే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి, డైమండ్ రాణి అని పేరు పెట్టారు, అవన్నీ చాలా రకాలుగా మాట్లాడారు. అయితే వీటి పట్ల అటు వైసీపీ సోషల్ మీడియా నుంచి వ్యతిరేకత వచ్చింది, ఇటు జనసేన మీడియా నుంచి వాళ్ళు వ్యతిరేకించారు. ఇవన్నీ జరుగుతాయి. ఈ ఈవెంట్లో హైపర్ ఆది ఒక మాట అన్నారు. 12 సంవత్సరాల ప్రయాణంలో ఎవరెవరైతే ఉన్నారో ఆర్టిస్టులు, యాంకర్స్, జడ్జెస్తో ఖచ్చితంగా రోజా గారి పేరును ప్రస్తావించాల్సిందే. ఈ 12 ఏళ్లలో 10 ఏళ్ళు మనతో ఉండి 2 సంవత్సరాలుగా మనకు అనేక కారణాలతో దూరంగా ఉన్నారు. ఆ రోజా గారిని, రోజా గారు లేకుండా రోజా గారు కటౌట్ని తీసుకొచ్చి చిరంజీవి గారు ఒక స్టేజ్ మీద ఏదైతే విజయశాంతి గారితో మాట్లాడారో సేమ్ స్టైల్లో స్కిట్ని ప్లే చేశారు. అది చాలా తెలివిగా స్క్వేర్. నేను నీ ముందు మాట్లాడినప్పుడు వెనక మాట్లాడతానంటే నేను ఎప్పుడూ రూమర్ చేయలేదు, గాసిపింగ్ చేయలేదు రోజా గారి గురించి అనే క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా నేను నిజంగా నా వెనక కూడా మాట్లాడలేదని రోజా గారు అంటే, ముందే మాట్లాడని వాడిని వెనక మాట్లాడతానంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా క్లాప్స్ చేశారు. ఆయన థంబ్నెయిల్స్ మార్చుకోండి, ఇప్పటి నుంచి మేమంతా ఒకటే. రోజా గారికి అభిమాన నాయకుడు వేరే ఉండొచ్చు, మాకు అభిమాన నాయకుడు ఇంకొకరు ఉండొచ్చు, కానీ మేమందరం ఒకటే కుటుంబం, మేము అందరికీ ఒకరంటే ఒకరికి అభిమానం, మాకు రోజా గారు అంటే చాలా అభిమానం, ప్రేమ ఉంది అనేది హైపర్ ఆది చెప్పారు. ఇదంతా కూడా ఒక రకమైన పొలిటికల్ హంగామా, ఒక పొలిటికల్ వార్లు ఇన్ని రోజులు జరిగిన కామెంట్స్ అవి ఒక స్థాయి దాటి మరి వ్యక్తిగత హననానికి కూడా వెళ్ళాయి వైసీపీ జనసేన మధ్యలో స్త్రీల గురించి. అటువంటిది ఒక్కసారిగా హైపర్ ఆది పార్టీలు ఏమైనా ఇష్టమైన నేతలు ఎంతమంది ఉన్నా మేమంతా ఒకటే, మాకు ఒకరంటే ఒకరు అభిమానం అని రోజా గారి గురించి మాట్లాడడం నిజంగా స్వాగతించాల్సిన విషయమే, హర్షించవలసిన విషయమే. ఎందుకంటే ఎప్పుడూ కొట్లాడుకోవడం కరెక్ట్ కాదు, ఏదో ఒక చోట సామరస్యం. ఎందుకంటే రాజకీయాలు శతాబ్దాలుగా ఉన్నాయి, 100 ఏళ్ల నుంచి ఉన్నాయి, కానీ ఎప్పుడు ఇంత లైన్ దాటి గడప లోపలికి వెళ్ళి బెడ్రూముల దాకా వెళ్ళి వ్యక్తిత్వాన్ని హననం చేసుకునే కల్చర్ అసలు మన ఇండియన్ కల్చర్ కాదు, తెలుగు రాష్ట్రాల కల్చర్ అసలే కాదు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అక్కడ మట్టికే ప్రజలకు సంబంధించిన సిద్ధాంతపరమైన వ్యక్తిగత విమర్శలకు తావులేని సైద్ధాంతిక విమర్శలు ఉండేవి. వ్యక్తిగతంగా ఎంత శత్రువులను అక్కడ కొట్లాడుకుని మళ్ళీ సరదాగా మాట్లాడుకునేవారు. ఆ కల్చర్ ఎందుకు మిస్ అయింది ఆంధ్రప్రదేశ్లో అని ఒక బాధ ఉండే. నిజంగా ఇంత ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉంటే చాలా ఆనందం.
రోజా గారిని కేవలం వైసీపీ లీడర్గా, పవన్ కళ్యాణ్ గారు, హైపరాదు, నాగబాబు గారు జనసేన లీడర్లుగా ఇట్లా చూసుకొని ఆ రాజకీయాలు దాటి బయటకు వస్తే వీళ్ళంతా ఒక ఫ్రెండ్లీగా ఉండగలిగితే బాగుంటుంది. ఎందుకంటే ఎవరైనా ప్రజల కోసం పనిచేయాల్సిన వాళ్ళు, వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాల్సిన వాళ్ళు, సిద్ధాంతాల పరంగా ఏమైనా వ్యతిరేకత ఉంటే డిస్కస్ చేసుకోవాల్సిన వాళ్ళే తప్ప ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఇంత గొడవలు అవసరం లేదు. ఇటువంటి ఒక స్నేహపూరితమైన వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ అవ్వడానికి ఇది ఒక పునాది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రెండు మంచి విషయాలు జరిగాయి. ఒకటి నాగబాబు గారికి మంత్రి పదవి రావడం, అది జనసేన వాళ్ళందరూ పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కార్యకర్తలు, అన్నిటికీ మించి నాగబాబు గారు చాలా క్లోజ్గా ఉండి ఎంతో మందికి హెల్ప్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రెండోది రోజా గారి గురించి చాలా పాజిటివ్గా మాట్లాడడం. ఇవి రెండు కూడా జబర్దస్త్ ఈవెంట్ 12 సంవత్సరాలు ఎంత హైలైట్ అయిందో తెలియదు కానీ ఆ స్కిట్, ఆ 30 నిమిషాలు, ఈ రెండు మాత్రం అసలు ఎంత రీచ్ అవ్వాలో అంత రీచ్ అయింది. ఒక రకమైన ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కూడా కలిగించాయి.